అని మీకు తెలుసా లేదా మరి వాళ్ళు అంటున్నారా మీరేమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు రోజా గారు ఏదైతే మాట్లాడుతున్నారో ఆ మాటలకి విలువ ఇవ్వాల్సిన అవసరం 1% కూడా లేదు. ఆమెకి తెలిసిన నాలెడ్జ్ ఎంత అని అనేది అందరికీ తెలుసు. ఆమెకు ఆ శాఖ ఆవిడ ఇన్ని రోజులు నిర్వహించిన శాఖ మీద ఎటువంటి పట్టు లేదు. ఆమె క్రీడా శాఖ మంత్రిగా కూడా వర్క్ చేశారు. దాంట్లో కూడా ఎంత అవినీతి జరిగింది అని అనేది కావచ్చు, ఇప్పుడు ఇక్కడ రిషికొండలో ఎంత అవినీతి జరిగింది అనేది కావచ్చు, అతి త్వరలో రెండు నెలల లోపే ఒక సిట్ విచారణ లాంటిది ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఎవరెవరు దానికి బాధ్యులు ఉంటారో వాళ్ళు కంపల్సరీగా ఊచలెక్కటాల్సిన టైం దగ్గరకు వస్తుంది. ఆవిడ గారికి ఇక్కడ ఎవరైతే పర్మిషన్లు తీసుకొని వచ్చామో కేంద్ర పర్మిషన్లు అవి అంటున్నారో, గత 5 సంవత్సరాల్లో ఒక్క అఫిడవిట్ వైసీపీ కరెక్ట్ చేసిందా అండి? ఒక అడిషనల్ అడ్వకేట్ జనరల్ని ఎవరినో పెట్టేసుకొని కావాల్సిన అఫిడవిట్లు ఒక్కటి కూడా అందులో వాస్తవాలకు లేకుండా వాస్తవాలకు విరుద్ధంగా అన్ని అఫిడవిట్లు వేసి కోర్టుల్ని మోసం చేసింది. ఇవన్నీ విచారణలో బయటపడతాయి తొందరలో. ఒక్కటి కూడా కరెక్ట్గా వీళ్ళు న్యాయస్థానాలకి వివరించింది లేదు. అన్నీ కూడా వ్యక్తిగత స్వేచ్ఛ కోసం, వ్యక్తిగతగా పర్మిషన్లు అడ్డదారిలో తెచ్చుకునే దానికోసం మాత్రమే వేశారు. రిషికొండలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి కూడా తప్పుడు సమాచారమే అందించారు. అక్కడ ఇదివరకు ఏదైతే హరిత రిసార్ట్స్ అనేది ఉందో, కనీసం ఆ హరిత రిసార్ట్లో ఎంతో కొంత రాష్ట్రానికి ఆదాయం అనేది ఉంది. అది కాస్త తీసేసి ఇప్పుడు ఇక్కడ 12 బెడ్రూములతోటి ఏ ట్రిపుల్ ఐటీ కడతారు, లేక వేరేది ఏదైనా పనికొచ్చేది ఏ విధంగా కడతారు? దాన్ని మొత్తం డిస్మాంటిల్ చేసే దానికేమో ఎలాగో ఉపయోగం లేదు. ఎందుకంటే డబ్బులు చిన్న డబ్బులు కాదు, 450 కోట్లు అంటే ఆషామాషి కాదు కదండి. ఇప్పుడు చంద్రబాబు గారు ఎప్పుడైతే 2019లో దిగిపోయే టయానికి 2.5 లక్ష కోట్లు అప్పుతోటి దిగారు. ఆ అప్పు కూడా కొంత విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి కొంత సంక్రమించింది. ఆ తర్వాత మెల్లమెల్లగా ఆదాయంతో అప్పు 2.5 లక్ష కోట్లు ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు దిగే టయానికి 13 లక్షల కోట్లు అక్షరాల అప్పు ఉంది. ఈ 13 లక్షల కోట్లలో ఈయన జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి పంచింది, వివిధ స్కీముల ద్వారా పంచింది ఏంటి అని అంటే 2,70,000 కోట్లు. అది ఆయన మన ఓడిపోయిన తర్వాత ఆయన స్పీచ్లోనే మీరు క్లియర్గా విన్నారు. ఈ 13.5 లక్షల కోట్లలో 2.5 లక్ష చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు అని అనుకున్నా కూడా, ఈయన 270 లక్షలు ఈయన పంచిన అప్పు అని అనుకుంటే, మిగిలినవి వడ్డీలకి ఇంకొక 2 లక్షలు పోతే బ్యాలెన్స్ 6 లక్షల కోట్లు ఎట్టిపోయినాయి. ఇవన్నీ జనాలకు సమాధానం అయితే చెప్పాల్సి వస్తుంది కదా. ప్రతి శాఖ దగ్గర నుంచి వైట్ పేపర్ పబ్లికేషన్ అనేది తొందరలో జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఉన్నారో ఇద్దరు కీలకమైన శాఖల్లోనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు అయితే ఇప్పుడు ప్రస్తుతం పర్యాటక కావచ్చు, మిగిలిన శాఖలు అన్ని పట్టున్న శాఖలే ఉన్నాయి. అన్నిటినీ సమగ్రమైన నివేదికలు తెప్పించుకొని ఖచ్చితంగా బాధ్యులైన వారి మీద తొందరలో చర్యలు తీసుకుంటారని మేము నమ్ముతున్నాం. ఓకే అండి, ఇప్పుడు శరత్ చౌదరి గారు, ఇప్పుడు ఏదైతే మనం ఇప్పుడు ఋషికొండ ప్యాలెస్ గురించి మాట్లాడుకుంటున్నామో, ఆ ప్యాలెస్ గురించి